పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొత్తం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. అన్ని వర్గాలకు ఈ యుద్ధం నష్టాలను మిగిలిస్తుంటే ట్రంప్ కుటుంబానికి మాత్రం లాభాల పంట పండిస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ పెట్టుబడులు హాట్ టాపిక్గా మారాయి. కేవలం 3 నెలల్లో ట్రంప్ వేల సంఖ్యలో మార్కెట్ లావాదేవీలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన ఎంచుకున్న కంపెనీల విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలతో లాభపడే సంస్థల్లో భారీ ఆర్డర్లు ప్లేస్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన పోర్ట్ఫోలియోలో అమెరికా ఆయుధ సంస్థలు లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్ షేర్లు ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా చైనాకు ఎన్విడియా చిప్ల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగుమతి నిబంధనలను సడలిస్తూ ఎన్విడియాకు చెందిన అధునాతన చిప్లను ఆమోదిత చైనా కస్టమర్లకు విక్రయించడానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుటుంబం $6 మిలియన్ మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది. ఫెడరల్ ఎథిక్స్ ఏజెన్సీలో ఫైల్ అయిన స్టాక్ ట్రేడింగ్ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది 3 నెలల్లో 100 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఇక్కడ స్టాక్స్ అమ్మకాల కంటే కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎన్విడియాతో పాటు యాపిల్, బోయింగ్, టెస్లాలో కూడా ట్రంప్ కుటుంబానికి షేర్లు ఉన్నాయి. ట్రంప్తో పాటు ఈ దిగ్గజ కంపెనీల సీఈఓలు చైనా వెళ్లారు. ఈ కథనాలపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ట్రంప్కు మద్దతుగా మాట్లాడారు. ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో కంప్యూటర్ ముందు కూర్చొని తన రాబిన్హుడ్ ఖాతా ద్వారా లావాదేవీలు చేయరు అని వ్యాఖ్యానించారు. అటు ట్రంప్ కుటుంబ వ్యాపారాలను చూస్తున్న ప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు. అధ్యక్షుడి పోర్ట్ఫోలియోను థర్డ్ పార్టీలు నిర్వహిస్తూ ఉన్నాయని, షేర్లు ఈ కంపెనీల్లోనే కొనాలి, వాటినే ఎంచుకోవాలి అని ట్రంప్, ఆయన కుటుంబం, ట్రంప్ ఆర్గనైజేషన్ నుంచి ఎలాంటి సూచనలు రావు అని తెలిపారు.